చంద్రబాబు నాయుడు అయినా నరేంద్ర మోడీ అయినా కార్మికులకు వ్యతిరేకంగా ఉద్యోగులకు వ్యతిరేకంగా చేసే చట్టాలను రద్దు చేసుకోకపోతే మీకు 2029లో భూస్థాపితం చేస్తాం, అధికారం పడగొడతాను కూడా హెచ్చరిక చేస్తా ఉంటాం. ఈరోజు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో జాతీయ కార్మిక సంఘాలు పిలుపు మేరకు రైతు సంఘాలు, ప్రజా సంఘాలు మొత్తం కూడా మోడీ యొక్క వ్యతిరేక విధానాల వల్ల ఈ యొక్క సమ్మె జరుగుతుంది. ఇప్పటికైనా మోడీ ఆ యొక్క ప్రవర్తన మానుకొని కార్మిక వర్గానికి న్యాయం చేయాలా, కోర్టును రద్దు చేయాలా, నిర్విఘట సమస్యలు ప్రజా సమస్యలు పరిష్కరించాలా. లేని పక్షంలో నీకు రానున్నటువంటి కాలంలో ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్తాను కూడా అన్ని ట్రేడ్ యూనియన్ సంఘం తరఫున మీడియా ద్వారా హెచ్చరిస్తూ ఇప్పుడు గంగరాజు గారు మాట్లాడతారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వాలు శాసనం చేయని విధంగా ఈ మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసింది. పోరాటాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. ఈ లేబర్ కోడ్స్ లో ఒక ఉద్యోగులు కార్మికుల సమస్యలే కాదు, మొత్తం వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు కూడా ఈరోజు మొత్తం ఆ లేబర్ కోడ్స్ లో ఉన్నాయి. మొత్తం అన్ని రకాల వర్గాలకి చాలా ప్రమాదకరమైన ఈ లేబర్ కోడ్స్ ని రద్దు చేయాలని చెప్పి ఈ దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం ఏదైతే చెప్పిందో ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కార్మికులకి కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని ఈ ప్రధానమైన 2 డిమాండ్లతో పాటు పాత ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని చెప్పి ఈ రోజు దేశవ్యాప్తంగా ఇప్పటికే 40 కోట్ల మంది వీధుల్లో కదం దొక్కారు. రేపు కబడ్డారు మోడీ అని చెప్పని రేపు భవిష్యత్తులో ఈ సమస్య పరిష్కారం చేయకపోతే ఈ పోరాటంగా ఉధృతమవుతుందని చెప్పి వామపక్షాలుగా సిపిఎం హెచ్చరిక చేస్తున్నాం. వాడ గంగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి. వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షునిగా మా రాష్ట్ర అధ్యక్షులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా రాష్ట్ర అధ్యక్షులు టీయూసీ అధ్యక్షులైన గౌతమ్ రెడ్డి ఆజ్ఞ మేరకు ఈ రోజు భారతదేశంలో జరుగుతున్న ట్రేడ్ యూనియన్ ఎంప్లాయీస్ యొక్క పోరాటంలో మేము పాల్గొని మా వంతు వాళ్ళకి సహకారం అందిస్తూ ఏ కష్టం వచ్చినా మేము వైఎస్ఆర్సీపీ తరఫున మేము సిద్ధంగా ఉన్నానని మరొకసారి పాల్గొంటూ చేస్తున్నాం. నమస్తే. డిమాండ్స్ ఒప్పుకోకపోతే మేము ట్రేడ్ యూనియన్ తో కలిసి మేము కూడా భారీ ఎత్తున పోరాటం చేస్తామని మనవి చేసుకుంటున్నాము. రద్దుపై మేము ఆశా వర్కర్లు కనీస వేతనానికి 26,000 రూపాయలకు వెట్టి చాకరీ మానుకోవాలని, సంక్షేమ పథకాలు మాకు అమలు చేయాలని, ఇంకా మాకు గ్రూప్ ఇన్సూరెన్స్ 10 లక్షలుగా ఇవ్వాలని ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సమ్మె కార్యక్రమం పాల్గొని ఈ రోజు మా కార్యక్రమం జయప్రదం చేస్తున్నాము. ఈ ప్రభుత్వము మా దగ్గర 20 సంవత్సరాల నుంచి పని చేయించుకుంటూ కనీసం ఎంతవరకు 7 సంవత్సరాలైనా వైఎస్ఆర్ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చి ఇంతవరకు 1 రూపాయి కూడా కానీ, ఒక ఆశా కానీ 1 రూపాయి కూడా వేతనం పెంచలేదు. అనేక పనులు పెడుతున్నారు, యాపులంతా పెట్టి మా దగ్గర వెట్టి చాకరీ పనులు చేపిస్తున్నారు. ఇలాగే కొనసాగిస్తూ ఉంటే ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి సెలవు కార్యక్రమాలు తమ ఆశాలు సత్యం చూపిస్తామని తెలియజేస్తున్నాము. ఏపీ ఆశా వర్కర్ యూనియన్ జిల్లా కార్యదర్శి గంగా.